ఇక బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 101 మంది జల్సా చేసినట్టుగా తెలుస్తోంది. 30 మంది యువతులు, 71 మంది పురుషులు అందులో ఉన్నట్టుగా క్లారిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తుంది మెడికల్ టీమ్స్. పార్టీలో 5గురు డ్రగ్స్ తీసుకున్నట్టు ఇప్పటికే ధృవీకరణ కూడా అయింది. బర్త్డే జరుపుకున్న వాసు అనే వ్యక్తి సహా 5గురిపై కేసులు నమోదయ్యాయి. సినీ నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొనలేదు అంటూ తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు హేమ. మరోవైపు కారుకు తన పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉలిక్కిపడ్డారు. స్టిక్కర్ ఎలా వెళ్లిందో నిగ్గు తేల్చాలని పోలీసులకు కాకాని ఫిర్యాదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 101 మంది జల్సా చేశారని పోలీసుల విచారణలో తేలింది. వారిలో 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నట్టు క్లారిటీ ఇస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతోంది. మెడికల్ టీమ్స్ అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తోంది. పార్టీలో 5గురు డ్రగ్స్ తీసుకున్నట్టు ఇప్పటికే ధృవీకరించారు. బర్త్డే జరుపుకున్న వాసు అనే వ్యక్తి సహా 5గురిపై కేసులు నమోదయ్యాయి. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు సినీ నటి హేమ. అయితే తాను ఆ పార్టీలో పాల్గొనలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఉదయం ఒక వీడియో రిలీజ్ చేశారు ఆమె. దీంతో హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమె పాల్గొన్న ఫోటోను మీడియాకు విడుదల చేశారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆమెపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో నటి హేమను పోలీసులు విచారిస్తున్నారు. ఇదే పార్టీకి సంబంధించి ఒక జాగ్వార్ కారులో కూడా అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇక ఇదే పార్టీకి సంబంధించి ఒక జాగ్వార్ కారులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ దొరికింది. అయితే తనకు ఆ కారుకు సంబంధం లేదని ఉదయం క్లారిటీ ఇచ్చారు కాకాని. తన పేరుతో స్టిక్కర్ ఎలా వెళ్లిందో తేల్చాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీవీ9 ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సో ఎవరెవరు ఉన్నారు అందులో, పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏం వివరాలు చెప్తున్నారు? అయితే ఈ 101 మందిలో ఎంతమంది తెలుగువారు ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పార్టీకి అటెండ్ అయినట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు వచ్చినా సరే ఇంకా పోలీసులు మాత్రం వారిని అఫీషియల్గానే ప్రకటిస్తామంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆఫ్టర్ 6:30 తర్వాత ఒక ప్రెస్ నోట్ రూపంలో బెంగళూరు పోలీసులు మొత్తం ఈ 101 మంది పేర్లను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే వీరిలో ఎంతమంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు అనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. సో దీనికోసమే ఒక మెడికల్ టీమ్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్కి పిలిపించారు. మొత్తం ఈ 101 మందికి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ని పోలీసులు సేకరిస్తున్నారు. అక్కడ MDMA డ్రగ్స్ శాంపుల్స్ కొంచెం దొరికినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే అవి ఎవరు వాటిని కన్జ్యూమ్ చేశారు అనేటువంటిది ఐడెంటిఫై కావాల్సి ఉంది. సో ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్లో భాగంగా వీళ్ళందరి బ్లడ్ శాంపుల్స్ని కూడా అక్కడ కలెక్ట్ చేస్తున్నారు. 101 మంది ప్రజెంట్ ఆ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఎవరు కూడా బయటికి వెళ్ళేటువంటి ఆస్కారమే లేదు. అది ఫామ్ హౌస్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది. అయితే ఉదయం హేమ రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా అక్కడ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి సమయంలోనే ఆమె ఆ వీడియోను రిలీజ్ చేసినట్టు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఆమె వీడియో రిలీజ్ చేసినటువంటి టైంలో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ట్రీ అంతా కూడా అది ఆ GR ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి సరౌండింగ్సే. సో దీన్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా హేమ అటు మీడియాతో పాటు పోలీసులను కూడా మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీంతో హేమ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ చిత్రీకరించినటువంటి ఫోన్ని సైతం పోలీసులు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. సో హేమ పైన పోలీసులు ఇప్పటికే సీరియస్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు హేమతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి రిమైనింగ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఎందుకంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆల్రెడీ కాకానికి సంబంధించినటువంటి స్టిక్కర్ ఒక వాహనానికి పైన అంటించి ఉంది కాబట్టి సో అతనికి రిలేటెడ్గా ఏమైనా ఉందా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విచారించారు. నెల్లూరుకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డితో పాటు హరీష్ అనేటువంటి 2 వ్యక్తులు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు. సో వీరి కోసం ఒక ప్రత్యేక లీగల్ టీం ఆల్రెడీ అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళింది. కానీ పోలీసులు వాళ్ళ 2 లీగల్ టీంని ఎవరిని కూడా లోపలికి అనుమతించేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ చూస్తే కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఫామ్ హౌస్తో లింకులు ఉన్నాయి. ఫామ్ హౌస్ అరేంజ్ చేసేటువంటి వాసు అనే వ్యక్తిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు 3 అరెస్ట్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. సో వీళ్ళు ఆర్గనైజర్స్గా మాత్రమే ఉన్నారు. అసలు
సూత్రధారులు అంటే పార్టీకి డ్రగ్స్ తెచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, కన్జ్యూమ్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు. సో వారిని ఐడెంటిఫై చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. నటి హేమతో పాటు ఇంకా పలువురు సెలబ్రిటీస్ ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేటువంటిది మరి కాసేపట్లోనే పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్ ప్రణీత.